హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెద్దయ్య దగ్గరున్న తన ఫోన్ తీసుకుంటున్న బాలు అదే సమయానికి అక్కడికి వచ్చి అడ్డంగా దొరికిపోయిన విద్య బయటపడ్డ రోహిణి నిజ స్వరూపం. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే జరిగిపోయే కథని ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తే ఇక రోహిణి అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలోని నా గురించి నిజాలు బయటపడకూడదు, ఒక్కొక్కటిగా నిజాలు బయట పడిపోయే పరిస్థితులు అయితే ఏర్పడిపోతున్నాయి. ముఖ్యంగా ఇక అక్కడ ఆ గుణ కనుక నాకు ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చి ఇస్తే నేను వెంటనే వాళ్ళని వెతికి పట్టుకొని అత్తయ్య ముందు ముందు మంచిదానిగా క్రెడిట్ కొట్టేయాలి. అత్తయ్య సపోర్ట్ ఉంటే ఆ తర్వాత నేను ఏదైనా చేయొచ్చు. ఖచ్చితంగా ముందు అత్తయ్య సపోర్ట్ను మాత్రం తీసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. ఇక బాలు అయితే మాత్రం ఈ విషయంలో కాస్త దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు మీనా చెప్పడంతో. మీనా అయితే మీరు ఈ విషయంలో కలగ చేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటామని అంటున్నారు కదా. లేదు మీనా, నేను దూరంగానే ఉంటాను. కాకపోతే ఆ డబ్బు తన చేతికొచ్చిన తర్వాత తను ఇస్తుందో లేదో ఆ ఒక్క విషయంలో మాత్రం నేను కనిపెడుతూనే ఉంటాను. ఇక ఆ ఒక్క విషయంలో నన్నేమి అనొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు అయితే. సరే మీ ఇష్టం అని చెప్పేసి ఇక చెప్తుంది మీనా. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సత్యం అయితే మాత్రం నువ్వు ఇక్కడి నుంచైనా మారితే బాగుంటుంది, ఎవరేంటో తెలుసుకుంటే బాగుంటుంది. ఏంటండి నేనేం చేశాను, నన్నంటున్నారేంటి, ఏం చేశావేంటి? ఈ ఇంటిని గుండం చేయడానికి నువ్వు నీ పెద్ద కొడుకు, ఇప్పుడు మీ ఇద్దరికీ తోడు నీ పెద్ద కొడలు కూడా ఇక ఇద్దరిలో ఒకదానిలా కలిసిపోయింది. మూడు మూడే, మీ ముగ్గురు కలిస్తే నా కొంపని నాశనం చేసేలా కనిపిస్తున్నారు. మీ ముగ్గురు కలవకుండా దూరంగా ఉంటేనే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఆ భార్యాభర్తని విడదీయాలని ఎవరూ కోరుకోవడం లేదు. నువ్వు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే నువ్వు అంత క్షేమంగా ఉంటావనుకుంటున్నాను. వాళ్ళు చేసే ప్రతి తప్పులో భాగమైతే ఏదో ఒకరోజు ఈ సత్యం ప్రేమని మాత్రమే చూసావు, బాధ్యతని మాత్రమే చూసావు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా భరిస్తున్నానని అనుకుంటున్నావు. భరించడం కాదు, నిన్ను బయటికి తోసేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను. మిగతా వాళ్ళకి అన్యాయం చేసి వీడిని మాత్రమే నువ్వు నెత్తిన పెట్టుకోవాలని చూస్తే నువ్వు కూడా ఒంటరి దానివైపోతావని చెప్పి సత్యమైతే వార్నింగ్ ఇస్తాడు ప్రభావతికి. దాంతో ప్రభావతి లేదు, నేనెందుకు అలా చేసుకుంటాను, నేను అలా ఏం చేయను, నేను కూడా వాళ్లను ఇప్పుడు దూరం పెడుతున్నాను. ఆ డబ్బు తీసుకురమ్మని ఎలాగైనా వెతికి తీసుకొస్తానని చెప్పి రోహిణి చెప్పింది కదా, తీసుకొచ్చిన తర్వాతే రోహిణిని నేను క్షమిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇక వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే ఈలోగా ఇక్కడ చూస్తే ఇక బాలు అయితే ట్రిప్కి అయితే వెళతాడు. ట్రిప్కి బాలు వెళ్ళిన తర్వాత మీనా పోల్ తీసుకుని వెళుతుంది. మీనాకి అక్కడ డెకరేషన్ చేసే ఆవిడ కనిపిస్తుంది. ఆవిడైతే మీనాని చూసి మరోసారి నువ్వు నాకొచ్చిన అవకాశాన్ని పోగొట్టావు, నాకు అక్కడ అవమానం జరిగేలా చేసావు, నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంటుంది. నా భర్తని చూశారు కదా, నా భర్తకి మీరు చేసిన ప్రతి పనిని చెప్తే ఇక్కడే మీ అంతు చూస్తారు. కానీ నేను చెప్పలేదు. నా భర్త తలుచుకుంటే మీ పరిస్థితి ఏమవుతుందో కూడా నేను ఊహించలేను. ఏంటి అంత గొప్పవాడా నీ భర్త, ఒక్కసారి చెప్పి చూడమంటావా అని చెప్పి అంటూ ఉండగానే మేడం ఇప్పుడు ఈవిడితో పెట్టుకోవడం అనవసరం, చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం, మీకు ఎదురెళ్ళే శక్తి ఈవిడకు లేదులే అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు తనైతే. ఇక్కడ చూస్తే బాలు అయితే ట్రిప్కి వెళ్ళి వస్తూ ఉండగానే అక్కడ ఉన్న బామ్మ తాతయ్య ఇద్దరిని చూస్తాడు. వీళ్ళిద్దరూ ఎండలో కూడా పాపం అలానే కష్టపడుతున్నారు. అలా అని రమ్మంటే రామంటున్నారు. వాళ్ళు అలాగే కష్టపడి బ్రతుకుతామంటున్నారు. పిల్లలుండి కూడా ఎవ్వరూ లేని అనాథల్లా బ్రతుకుతున్నారు అని చెప్పేసి ఒకసారి వెళ్ళి వాళ్ళను పలకరించి వద్దాం అని చెప్పేసి ఎండగా ఉండడంతో కొబ్బరి బొండాలు తీసుకుని ఆ బామ్మ తాతయ్య దగ్గరికి అయితే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి బాలు ఎలా ఉన్నావు బాబు, నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావా అని చెప్పేసి వాళ్ళైతే అడుగుతూ ఉంటారు. బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు, ఇంత ఎండలో కూడా మీరు ఇక్కడ ఉండడం అవసరమా, ఇంత ఎండ తగులుతున్నప్పుడు కూడా మీరు ఇబ్బంది పడతారు కదా, అసలే ఎండ చాలా విపరీతంగా ఉంది, ఇలాంటి సమయంలోనైనా ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు కదా,
ఎక్కడికి వెళతామో మాకిక్కడ అలవాటైపోయింది. పర్వాలేదు ఇక్కడ కాస్త చల్లగానే ఉంటుంది. అయినా ముసలి ప్రాణాలు పోతే ఎంత, ఉంటే ఎంత? మా గురించి నువ్వేమీ టెన్షన్ పడకు బాబు అని చెప్పేసి వాళ్ళిద్దరూ చెప్తూ ఉంటారు. అయ్యో! మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. కానీ నిన్ను చూస్తుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది. కన్నవాళ్ళే దూరం పెట్టే ఈ రోజుల్లో నువ్వు మాత్రం ఇక ఏమీ కానీ మా కోసం ఇంతగా ఆలోచిస్తున్నావంటే నిన్ను కన్న నీ తల్లిదండ్రులు ఎంతటి అదృష్టవంతులో ఇక నేను ఊహించలేను. నిజంగా వాళ్ళు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటే నీలాంటి కొడుకుని కంటారు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ పెద్దాయన. నువ్వు చల్లగా ఉండాలి అంటూ ఆ పెద్దాయన చెబుతూ ఉంటాడు. ఈలోగా సరే అయితే జాగ్రత్తగా ఉండండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బయటకు అస్సలు రావద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగానే ఈలోగా ఇటు తిరిగి చూసేసరికి అక్కడ తన ఫోన్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారే బాలు అది చూసి షాక్ అవుతాడు. "ఈ- పెద్దయ్య, ఈ ఏంటి ఈ ఫోన్ ఎవరిది బాబు? ఈ ఫోను ఎవరో ఒక అమ్మాయి ఇక్కడ అదే ఆటోలో వెళుతూ కింద పడేసుకుంది. ఆ అమ్మాయి వస్తుందని చెప్పేసి ఈ ఫోన్ ఇక్కడ దాచిపెట్టాము. ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వండి అని చెప్పేసి ఫోన్ అయితే తీసుకుంటూ ఉంటాడు. ఈలోగానే విద్య అటుగా వెళుతూ వస్తుంది. అలా వచ్చేసరికి అమ్మాయి, అమ్మా ఇలా రామ్మా ఒకసారి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు వాళ్ళైతే. ఏంటి వీళ్ళు పిలుస్తున్నారేంటి? పైగా బాలు కూడా ఇక్కడే ఉన్నాడు. ఏమైంది? ఏమైంది తాత? ఎందుకు పిలిచారు నన్ను? బాబు, బాలు, అదే ఈ ఫోన్ ఎవరిదని అడిగావు కదా! అదిగో తనదే ఫోను. తను ఆ రోజు హడావిడిగా చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చింది. హడావిడిగా వెడుతూ ఉన్న సమయంలో ఆటోలోంచి కింద పడిపోయింది. తనని ఎంత పిలిచినా పలక్కుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. తనే ఈ ఫోను ఇక ఇక్కడ పడేసుకుందని చెప్పనేసరికి ఒక్కసారే బాలు విద్యని చూసి కోపంగా ఉరిమురిపి చూస్తూ ఉంటాడు. ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ ఫోన్ నీ దగ్గర ఉంది అంటే నా ఫోన్ దొంగతనం చేసింది నువ్వేనా? అంటే నా ఫోన్ దొంగతనం చేసి శివగాడి వీడియోని నువ్వు ఇక సోషల్ మీడియాలో పెట్టావా? ఎంత ధైర్యం నీకు? నా ఫోనే దొంగతనం చేస్తావా? ఈ బాలు దగ్గరే దొంగతనం చేస్తావా నువ్వు అని చెప్పి ఇక చెంప పగలగొట్టడానికి చెయ్యెత్తుతాడు. బాలు, 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 నన్ను క్షమించు బాలు. నేను కాదు, నేనేం చేయలేదు. నాకేం తెలీదు. ఈ ఫోన్ దొంగతనం చేసింది మీ వదిన రోహిణి. రోహిణి ఇక తను తీసి నాకిస్తే నేను నేను నా దగ్గర పెట్టాను. ఆ వీడియో కూడా తనే సోషల్ మీడియాలో పెట్టమని గుణాకిచ్చింది. గుణ అడిగితే ఆ వీడియో గుణాకిచ్చింది అని చెప్పేసి విద్య నిజాన్ని బయట పెట్టేస్తుంది ఒక్కసారే బాలు ముందు. బాలు అంటే విద్యకి చాలా భయం. అభిమానం ఎంతుందో భయం కూడా అంతే ఉంటుంది. అందుకనే విద్య కంగారు పడి నిజాన్ని బయట పెట్టేస్తుంది. అలా బయట పెట్టేయడంతో ఒక్కసారే షాక్ అయిన బాలు ఇంటికి వెళ్ళి తన ఫోన్ని చూపిస్తూ, ఏంటి ఈ ఫోన్ నా చేతిలోకి ఎలా వచ్చిందని చూస్తున్నారా? నా చేతిలోంచి దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిన వాళ్ళు అడ్డంగా దొరికిపోతే నా చేతిలోకి వచ్చింది. ఎవర్రా నీ ఫోన్ని దొంగతనం చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పి అంటూ ఉండగా, ఎవరో ఒక్కసారి ఇక్కడ అందరి మొహాలు గమనించండి నాన్న. ఎవరి మొహంలో అయితే టెన్షన్ కనపడుతుందో ఒక్కసారి చూడండి అని చెప్పి అంటూ ఉండగానే అందరూ మామూలుగానే ఉంటారు. కానీ అక్కడ రోహిణి మొహంలో టెన్షన్ కనిపిస్తుంది. ఏంటమ్మా రోహిణి, నువ్వు కంగారు పడుతున్నావేంటి? పైగా చెమటలు కూడా పడుతున్నాయేంటి? ఎందుకు పట్టవు? ఎందుకంటే ఫోన్ దొంగతనం చేసి ఆ గుణాగాడి చేతికిచ్చింది. ఆ గుణాగాడు శివ వీడియోని ఇక సోషల్ మీడియా ద్వారాగా అందరికీ తెలిసేలా చేశాడు. గుణాగాడి దగ్గర అప్పులు చేస్తుంది ఈవిడ గారు అని చెప్తే ఈ దద్దమ్మ ఉన్నాడు కదా, మన దద్దమ్మ అయితే ఒప్పుకోలేదు. ఇక వాడు కూడా ఈవిడ గారు చెప్పిన మాటలు వినేసి మళ్ళీ మాయలో పడిపోయాడు. ఈవిడ గారికి అసలు నా ఫోన్ దొంగతనం చేసి గుణాకి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? అంటే వాడి కింద ఈవిడ గారు బ్రతుకుతుందని అర్థం. అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఇలాంటి పనులు చేసి మా కుటుంబంతో ఆడుకోవాలని ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. చిచి, ఏం బ్రతుకు నీది? నువ్వు బ్రతికేది ఒక బ్రతికేనా అని చెప్పి అంటూ ఉండగా, బాలు, ఏమ్మా వాడు మాట్లాడిన మాటలో తప్పేముంది? అసలు ఎందుకు నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు? మొన్నటికి మొన్న ఈ అన్నదమ్ములకి రావాల్సిన డబ్బులన్నీ నీ భర్త చేత ఫర్నిచర్ షాప్ పెట్టించేసి వాడి చేత అందరికీ
టోపీ పెట్టించావు. ఆ తర్వాత వాడి చేత విల్లా కొనిపించి, వాడి నెత్తి మీద పెద్ద టోపీ పెట్టావు. అలాగే వీడి దగ్గర మొబైల్ కొట్టేసి, ఆ వీడియో తీసుకెళ్ళి ఆ గుణగాడు, రౌడీగాడి చేతిలో పెట్టావు. చిచి! ఏం బ్రతికమ్మా నీది! అసలు నువ్వు ఎందుకిలా చేస్తున్నావు? నువ్వు నిజంగా కోటీశ్వరురాలివేనా? లేకపోతే ఏదైనా మాయలు, మోసాలు చేసే కుటుంబం నుంచి వచ్చావా? ఏం ప్రభావతి? ఎందుకింతగా మోసం చేస్తున్నావు అని చెప్పి ప్రభావతిని అడిగేసరికి ప్రభావతి అయితే రోహిణి చెంప పగలగొడుతుంది. నిజం చెప్పు, నువ్వెవరని చెప్పి నిలదీస్తుంది. తలదించుకుని నిలబడుతుందే తప్ప సమాధానం చెప్పదు రోహిణి. అలా రోహిణికి ప్రభావతికి కూడా పెద్ద షాకే ఎదురవ్వబోతుంది రోహిణి గురించి నిజాలు బయటపడిపోవడంతో. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పి మీరు కూడా కోరుకున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.